ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం కాసేపట్లో తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకొని 30 నిమిషాల పాటు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించే రెండో థర్మల్ పవర్ యూనిట్ ని జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుతీకరణను ప్రారంభిస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH 353B పై చేపట్టనున్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లతో చేపట్టనున్న NH 163 పై హైదరాబాద్, భూపాలపట్నం రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆదిలాబాద్ పర్యటన తర్వాత తమిళనాడుకు వెళ్లనున్న నరేంద్ర మోదీ చెన్నైలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7:45 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటించనున్న ప్రధాని మోదీ 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ పర్యటన తర్వాత తమిళనాడుకు వెళ్లనున్నారు నరేంద్ర మోదీ. చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7:45 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. ఇవాళ రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారు మోదీ. రేపు ఉదయం సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. సంగారెడ్డిలో 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారు. మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ లో 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధనా సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ రాత్రి 7:40 నుంచి 8:10 వరకు ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్ భవన్ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రేపు ఉదయం 9:50 నుంచి 10:15 వరకు రాజ్ భవన్ టు ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.